నమస్తే అండి. నేను రోజా. వైసీపీ పార్టీ నాయకుల్ని అక్రమార్కుల్ని కావచ్చు, అదేవిధంగా అక్రమంగా సంపాదించిన వారిని వేటాడడం మొదలెట్టినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఇక వివరాల్లోకి వెళితే మనందరికీ తెలుసు, ఇటీవల పేర్ని నానికి సంబంధించినటువంటి గోదావరిలో జరిగినటువంటి సోదాల దగ్గర నుంచి మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి భూముల దగ్గర నుంచి మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి స్వయంగా వెళ్ళి పర్యటించి అక్కడ కొన్ని ఎకరాల భూములు అక్రమంగా రాసుకున్నారని చెప్పేసి వాటన్నిటి కూడా ప్రభుత్వం జప్తు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి అవి నా భూములు కాదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇప్పుడు అటెల్లి మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఒక మంచి రిలేషన్ అయితే ఉందన్నమాట. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద వచ్చేసి చెలరేగిపోయినారు, రెచ్చిపోయినారు. మరి ముఖ్యంగా రెడ్ శాండిల్ ఏదైతే ఎర్రచందనాన్ని అక్రమంగా తోలుతున్నారని, ఇసుక మాఫియా అని, మట్టి మాఫియా అని ఇది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం అయితే జరిగింది. అయితే మొత్తానికైతే ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై విచారణకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేత, ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోని మంగళంపేట సమీపంలో అడవుల్లో భూ కబ్జాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ను పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం అయితే జరిగిందన్నమాట. సో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ను, ఆ ఆఫీసర్ను అయితే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి అక్కడ సర్వే చేసి వీళ్ళైనా ఆక్రమించుకున్నారని దానిపైన సర్వేలు చేయమన్నారు. ఈ భూముల ఆక్రమణతో పాటుగా అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలన్నారు. అలాగే రికార్డులు తారుమారులో ఎవరి పాత్ర ఉందనే దానిపై కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే మామిడి తోటలు వేశారని చెప్పేసి 60 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, రకరకాల ఎకరాలు అయితే వస్తున్నాయి అనమాట. ఆ భూముల్లో ఒక రిసార్ట్ కూడా కట్టినారు. అదేవిధంగా ఆ భూముల్లోకి వెళ్ళడానికి, ఈ మొత్తం చూడడానికి అయితే అడవిలాగా ఉంది, ఆ భూముల్లోకి వెళ్ళడానికి రోడ్డు మార్గం ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు మార్గాన్ని కూడా ప్రభుత్వ ఖర్చులతో వేశారనేది వస్తున్నటువంటి అభియోగాలు. మరి దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంటుంది. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఆదేశాలు జారీ చేశారు. ఇంకా దీనిపై తిరుపతిలో మీడియాతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, గతంలోనూ మదనపల్లి ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. అటవీ భూములు ఆక్రమించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. 2001లో తాము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశామని, 1981 నవంబర్ 19న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా భూములు కొనుగోలు చేశామని ఆయన చెప్పుకురావడం అయితే జరుగుతోంది. తమ వద్ద ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయని పెద్దిరెడ్డి అంటున్నారు. అక్కడ పనిచేసే వారి కోసం 2001లో తాము గెస్ట్ హౌస్ కట్టామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా టీడీపీకి చెందినటువంటి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇక ఆ రోజు ఫారెస్టు, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదని తేల్చి చెప్పారని పెద్దిరెడ్డి సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారని, తమకు వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్ను కోర్టు తోసిపుచ్చిందని పెద్దిరెడ్డి చెబుతున్నారు. దారి కూడా ఇవ్వాలని, రైట్ ఆఫ్ వే కూడా కల్పించారని తెలిపారు. 2022 జూన్ 27న బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నాడని చెప్పేసి పెద్దిరెడ్డి అన్నారు. గతంలో ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశారని ఆరోపణలు చేశారని, ఆ తర్వాత నేపాల్లో తనకు సంబంధించినటువంటి ఎర్రచందనం దొరికిందని ఆరోపించారని పవన్ చెప్పారని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పెద్దిరెడ్డి నిలదీయడం జరిగింది. చంద్రబాబు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయట్లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. సో అబద్ధాలు ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇదండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈయన మీద చాలా ఎలిగేషన్స్ చేశారు. అంటే ఇసుకకి సంబంధించి కొన్ని వేల కోట్లు మింగేశారని, అదేవిధంగా రెడ్ శాండ్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలిగేషన్ చేసిన మాట వాస్తవం. అప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా, ఈయన కొడుకు మిథున్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు కూడా మీ మీద ఏదో కేసులు పెడతామనో, డిఫర్మేషన్ కేసులు వేస్తామని ఏదో చెప్పారు. అంతా స్తబ్దుగా సైలెంట్ అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు అయితే వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఏంటంటే ఇటీవల ఈనాడు కథనాలు, వరుస కథనాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చినటువంటి పరిస్థితి. ఆయన భూమిని ఆక్రమించేశారు, ఆక్రమణకి భయంకరంగా గురైందని చెప్పేసి చెబితే కానీ వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే రియాక్ట్ అవ్వండి, వెళ్ళండి అని చెప్పేసి. దాంతో త్వరితగతిన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఎవరైతే అబ్జర్వర్ ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఫీల్డ్లోకి పంపించి సర్వేలు చేయండి,
సో సర్వే రిపోర్ట్లు నాకు అప్పగించండి, ఎవరు ఏం దొంగతనం చేశారు, ఎలా కబ్జాలు చేశారు, అసలుకి ఏమైనా మార్పులు చేసినారా, డిజిటల్గా చేసే క్రమంలో ఏమైనా తప్పులు చేశారా, అసలు అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు, కొన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఈ కొనుగోలు ఎలా జరిగినాయి, వాటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే పెద్ద చిట్టాన్ని విప్పబోతున్నారు. తప్పులు జరిగితే మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడానికైతే కూటమి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొడవలు సామాన్యమని కాదు, అతి పెద్దవే. మరి వీటన్నిటి రీత్యా గవర్నమెంట్ ఫామ్ 7 నెలలైనా కానీ ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్ద ఏం తీసుకోలేదన్నమాట. కానీ ఈనాడు వరుస కథనాల కారణంగా ఇప్పుడు ప్రభుత్వం కదిలినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇసుక ఎలిగేషన్స్ కావచ్చు, ఎర్ర చందనం సంబంధించి కావచ్చు, ఈ మట్టికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ భూములకి సంబంధించి కావచ్చు, మరి వీటన్నిటికి ఎలా తేల్చి దానికి ఒక రూపం ఇస్తారో చూడాల్సి ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎలిగేషన్స్ చేశారనమాట దీని మీద. సో వాటిలో ఏమైనా నిరూపించగలిగితే మాత్రం తప్పనిసరిగా ఈయనకి భయంకరంగా పొలిటికల్గా ఎదురు దెబ్బ తగలడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. తద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు చాలానే ఉంటాయని చెప్పొచ్చు. మరి పార్టీలు మారవచ్చు, ఇంకా రకరకాల అయితే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే దొరుకుతారో అప్పటి వరకు సైలెంట్. పేర్ని నాని గారు చూశారు కదా, దొరకనంత వరకు రెచ్చిపోయినారు, ఎప్పుడైతే దొరికినారో సైలెంట్ అయిపోయింది. అలాంటి పరిస్థితి అయితే వస్తుంది.